ఓకే. మాక్ టెస్ట్‌లు పెడుతుంటారా? మేడం ఎవ్రీ డే ఆన్సర్ రైటింగ్ రాయిస్తాను నేను ఎవ్రీ డే. అంటే ఒక ఎగ్జామ్‌కి ఇప్పుడు ఆన్సర్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అంటే మనం చదివిందంతా ఆన్సర్‌లో క్లుప్తంగా అంటే ఎలాగో అలా మనం ఫిట్ చేసేయాలి. అంటే మనం అది అవన్నీ నేర్పిస్తారా మీరు? యెస్ మ్యామ్. అంటే ఇక్కడ ఆన్సర్ రైటింగ్ గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను మేడం. ఆన్సర్ రైటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఆన్సర్ రైటింగ్ రాయాలి అంటే 2 విషయాలు మనకు అవగాహన ఉండాలి. ఒకటి కంటెంట్, 2 ప్రజెంటేషన్. కంటెంట్ ఉంది, ప్రజెంటేషన్ లేకపోయినా మార్కులు రావు. ప్రజెంటేషన్ ఉంది, కంటెంట్ లేకపోయినా మార్కులు రావు. అంతేగా? సో కంటెంట్ ఉండాలి, ప్రజెంటేషన్ ఉండాలి. కంటెంట్ కోసం నువ్వు ఏం చేయాలి? క్లాసెస్ వినాలి, నోట్స్ రాసుకోవాలి. రైట్? ప్రజెంటేషన్ కోసం నౌ కమింగ్ టు ప్రజెంటేషన్. ఇక్కడ చాలామంది ల్యాక్ అవుతారు. ప్రజెంటేషన్ ఫస్ట్ క్వశ్చన్ని చదవాలి. 2 క్వశ్చన్లో కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి. 3 క్వశ్చన్ ఏం కావాలనుకుంటుందో నువ్వు అర్థం చేసుకోవాలి. 80% ఆన్సర్ అయిపోయింది ఇక్కడ. 4 ఇంట్రడక్షన్ ఏం రాయాలి, బాడీ ఏం రాయాలి, కంక్లూజన్ ఏం రాయాలి. ఇంట్రడక్షన్లో ఏం రాస్తే బాగుంటుంది, కంక్లూజన్లో ఏం రాస్తే బాగుంటుంది, ఏం రాయకపోతే బాగుంటుంది. మరి బాడీలో సబ్జెక్ట్ మ్యాటర్లో పాయింటర్స్ రాయాలా, ఏముండాలి, ఇది కూడా